ఒక క్రైస్తవుడు దేవునిలో ఆనందించగలుగుతున్నాడు అంటే క్రైస్తవుని కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, రోగాలు రావట్లేదని కాదు, కొన్నిసార్లు అప్పుబాధలు లేవని కాదు, అవమానాలు లేవని కాదు, నిందలు లేవని కాదు, వెలివేతలు లేవని కాదు. అవన్నీ ఉన్నప్పటికీ క్రైస్తవుడు ఎందుకు ఆనందించగలుగుతున్నాడంటే అతని ఆనందం యేసు ప్రభు మీద ఆధారపడింది. హల్లెలూయా. భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు, దేవుని మీద మన యొక్క ఆనందం ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన నిత్యుడు గనుక, ఎప్పుడూ చిక్కు చెదరనివాడు గనుక ఆయనకు గనక నువ్వు పెనవేసుకోగలిగితే, నీ ఆనందానికి సోర్స్గా దేవుని పెట్టుకోగలిగితే నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు, ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడట. ఈ ఆనందం ఎలాంటిదంటే ఉపద్రవాల్లో సైతం దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం, అంగీకరించగలుగుతున్నాం. we ought to receive God's word even in our adversaries and afflictions. మన కష్టాల్లో, మన ప్రతికూలతలు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగే అనుభవాన్ని దేవుడు మనకు దయచేస్తుంది.